చిరంజీవి గారి బోలాశంకర్ మూవీ మీకు నచ్చిందా? అయితే ఆలోచించకుండా మిస్టర్ బచ్చన్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆ రేంజ్లో ఉందన్నమాట మూవీ. ప్రాపర్ స్క్రిప్ట్ రైటింగే లేదు. బేసిక్కి కూడా కామెడీ కూడా కానీ, ఏ ఎమోషన్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీకి ప్లస్ ఏమైనా ఉంది అంటే సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్ అంతే. ఓ 2-3 క్యామియోస్, అంతకుమించి ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ ఏవీ లేవు. రవితేజ గారి యాక్టింగ్ ఎప్పట్లానే బాగానే చేశాడు, కానీ స్క్రిప్ట్ వైజ్గా చూసుకుంటే వెర్రీ డిజాస్టర్. హరీష్ శంకర్ గారు రీమేక్లు బాగా చేస్తాడని నా పర్సనల్ ఒపీనియన్. జస్ట్ పాయింట్ తీసుకొని చాలా మార్పులు చేసి చాలా మంచిగా డెలివరీ చేసేవాళ్ళు, కానీ ఈ మూవీ మాత్రం చాలా వరస్ట్గా చేశాడు. రైడ్ అనే మూవీకి ఈ మూవీ రీమేక్ మిస్టర్ బచ్చన్ మూవీ, కానీ ఇందులో ఒక్క రైడ్ సీన్ మాత్రమే చూపిస్తాడు, ఇంకా ఎక్కడ మనకు రైడ్ సీనే చూపించాడు. సబ్జెక్ట్ ఉన్న మూవీ అయితే దీనిలో అసలు మనకి ఎక్కడ సబ్జెక్టే కనపడదు. సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తూనే సినిమా కూడా అయిపోతుంది. ఒక సినిమా గురించి ఎప్పుడు నెగిటివ్గా చెప్పాలని అసలు అనుకోను, కానీ ఈ మూవీ గురించి చెప్పకపోతే ఇలాంటి మూవీస్ వస్తూనే ఉంటాయి, ఇంకా వస్తాయి. బాలీవుడ్లో ఇలాంటి మూవీస్ని బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్తో వైరల్ చేశాడు. మన దగ్గర అలాంటి పరిస్థితి రాకముందే ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ ఇగ్నోర్ చేసి ఇలాంటి మూవీస్ తీస్తే మేము చూడమని చెప్పి గట్టిగా చెప్తే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. మూవీలో అసలు ఏం బాగాలేదా అని అంటే నిజంగానే అసలు ఏమీ బాగాలేదు. చెప్పా కదా, జస్ట్ సాంగ్స్, ఒక 2-3 క్యామియోస్ ఉంటాయి అంతే. ఆ వచ్చిన కొంచెం సేపు, ఆ క్యామియోస్ వచ్చిన కాసేపు మాత్రమే కొంచెం అయినా బాగుంటుంది. ప్రీమియర్ షోస్లోనే అలా బయటకు వెళ్ళిపోతున్నారు జనాలు. బోలాశంకర్లో కనీసం సాంగ్స్ కూడా బాగోవు కాబట్టి ఆ మూవీ బాగా డిజాస్టర్. ఇది కొంచెం సాంగ్స్ బాగున్నాయి కాబట్టి దానికంటే కొంచెం ఎక్కువ, అంతకు మించి ఏం లేదు. ఒక మూవీ తీయటం అనేది చాలా 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 కష్టమైన పని. అంత కష్టపడేది ఒక ఫ్లాప్ మూవీ తీయటం కన్నా మంచిగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే ఒక హిట్ మూవీ తీయచ్చు కదా, నా ఒపీనియన్. అండ్ నా ఛానల్లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకూడదని అనుకున్నా, కానీ ఈ మూవీ అంత డిజాస్టర్గా ఉంది. బట్ ఇప్పటికీ నేను ఇది చెప్తుంది కేవలం ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి మూవీసే వస్తూ ఉంటాయి. సో దట్స్ ఇట్. మూవీ అయితే ఖచ్చితంగా వర్తే లేదు మూవీకి. చెప్పాగా, బోలాశంకర్ మూవీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకొని వెళ్ళిపోండి. దట్స్ ఇట్ మై రివ్యూ. నేను చెప్పింది నిజమే అనిపిస్తే, మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.